అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాందా న్యూస్. నేను మీ చేరాల వంశీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ప్రవేశపెట్టిన హామీలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, మరి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నాయి, మరి ప్రజలు సంతోషంగా ఉన్నారా, మరి విద్యార్థులు సంతోషంగా ఉన్నారా, మరి యువత సంతోషంగా ఉందని చెప్పేసి ఈరోజు మనతో పాటు భారత రాష్ట్ర సమితి యువజన నాయకులు టీవీఎన్ఎస్ ఫౌండర్ బాలేంద్ర నరేందర్ మహారాజ్తో ఉన్నాం. ఈరోజు వారిని అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. అన్న నమస్తే అన్న, బాగున్నారా? అన్న బాగున్నాం బ్రదర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడుస్తుందన్న. అప్పటి నుంచి అంటే వారు అధికారంలోకి రావడానికి చాలా హామీలు, సంక్షేమ పథకాలు అయితే ఇచ్చారు. మరి అది ప్రజల్లోకి వెళ్తున్నాయా? ప్రజలు సంతోషంగా ఉన్నారా? మరి ప్రజలు వ్యతిరేకత ఉందా? మరి సంతోషంగా ఉందా? ఒక్కసారి చెప్పండి అన్న. ముందుగా అందరికీ నమస్కారం. కాందాన్ మీడియా వీక్షకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు బాలెంల నరేందర్ మహారాజ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు, టీవీఎన్ఎస్ వ్యవస్థాపక ఫౌండర్ అండ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ప్రజలు అగమ్య గోచరంగా అసలు వాళ్ళ బాధలు చెప్పుకోలేని పరిస్థితిలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీరు మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఒక రెడ్ల పాలన కొనసాగిస్తూ అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ ప్రజలు ఇవాళ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని మంత్రుల శాఖలు లేరు. విద్యాశాఖ మంత్రి లేడు, ఒక హోమ్ మినిస్టర్ లేడు, లా అండ్ ఆర్డర్ సమస్య, విద్యా సమస్యలు, విద్యారంగ సమస్యలు, సంక్షేమ హాస్టల్లో దాదాపు ఈ రోజు వరకు చూసుకుంటే ఒక 60 నుంచి 70 మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మా విద్యార్థి విభాగం తరఫున టీవీఎన్ఎస్ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందుగా నీ మంత్రులను నియమించి తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కేవలం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆ రాష్ట్ర మంత్రివర్గం కావచ్చు, ఒకటే చెప్తున్నా ఉన్నారు. ఏంటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం అప్పుల కుప్ప చేసి రాష్ట్రంలో వెళ్ళిపోయింది. ఆ అప్పుల కుప్ప కట్టడానికే మాకు సమయం అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి, మరి అదేవిధంగా స్కామ్లు చేసిందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. మీ అప్పులనే వాళ్ళు ఇప్పుడు తీరుస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక అభియోగం ఉంది. మరి బ్రదర్, మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం సూటిగా చెప్పదలుచుకున్నా. ఒకటే విషయము, 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇవాళ తెలంగాణ ఎకానమీ వృద్ధి రేటు ఎలా ఉంది, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వృద్ధి రేటు ఎలా ఉందనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అప్పులు అనేది ఇవాళ సంవత్సర కాలంలో దాదాపు 1,00,000 కోట్లు, దాదాపు 40,000 కోట్లు అప్పైందని ఇవాళ మన సంస్థలే చెప్తా ఉన్నాయి. కేసీఆర్ గవర్నమెంట్ ఏం అప్పులు చేయలేదు బ్రదర్. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చాక ప్రజలు సుభిక్ష ఉన్నారు. ఇలా 3 పంటలు పండినాయి. 3 పంటలు పండిన తర్వాత సైక్లింగ్ జరిగింది, రియల్ ఎస్టేట్ పెరిగింది, వ్యాపారం పెరిగింది. ఇలా 1 ఎకరం భూమి కొనే పరిస్థితి లేకుండా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నాక ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, విద్యా వ్యవస్థ డమాల్ అయిపోయింది, నిరుద్యోగ విద్యార్థి సమస్యలు ఎక్కువైపోయినాయి. ఆ రోజు ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అని చెప్పి ఇలా నేటికి కూడా కనీసము ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితి. 6 గ్యారంటీలు అని చెప్పిండు, 420 హామీలు అన్నాడు. ఎక్కడ పోయిన రేవంత్ రెడ్డి గారు? ఇవాళ మేము అడుగుతా ఉన్నాం విద్యార్థి విభాగం పక్షాన, నువ్వు ఆ రోజు ఏవైతే చెప్పినావో నిరుద్యోగ సమస్య అని అశోక్ నగర్ లో, ఇవాళ అశోక్ నగర్ లో ఉన్న విద్యార్థి నిరుద్యోగ సమస్యలు మీకు కళ్ళకు కనిపిస్తలేవా? ఇవాళ రైతుల బాధలు మీకు కనిపిస్తలేవా? ఇవాళ సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థుల బాధల్ని కనిపిస్తలేవా? లా అండ్ ఆర్డర్ సమస్యల్ని కనిపిస్తలేవా? ఇవాళ ఐటీ సమస్యని కనిపిస్తలేదా? ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాము, నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలు నెరవేర్చుకుంటే ప్రజలు నీకు రాబోయే రోజుల్లో కర్రు కాల్చి వాత పెట్టి నేను ఖచ్చితంగా నీ కుర్చీని దింపే ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను. గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే గతంలో టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ గా మారింది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు విద్యార్థులకు స్కాలర్షిప్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇప్పుడు మీరే మళ్ళీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడే స్కాలర్షిప్ రాలేదు, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఇప్పుడు స్కాలర్షిప్లు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు.
మీ ప్రభుత్వంలో మరి ఎందుకు ఇవ్వలేకపోయారన్న విద్యార్థులకు స్కాలర్షిప్లు? ఒకటి బ్రదర్, మేము మా ప్రభుత్వ హయాంలో విద్యారంగ సమస్యలను క్లియర్గా మేము పరిష్కరించినాం. దీనికి నిదర్శనము మేము ఇన్ని సంవత్సర కాలము విద్యాశాఖ మంత్రిని పెండింగ్ పెట్టలే. ఈ రోజు సంవత్సరం గడుస్తా ఉన్నా నువ్వు విద్యాశాఖ మంత్రిని నియమించలే. నీదా నియంత పాలన మాదా? ఇవాళ నీదా నియంత పాలన మాదా? నువ్వు నియంత పాలన నీ దగ్గర అన్ని శాఖలను దగ్గర పెట్టుకొని ఇలా స్కాలర్షిప్లు విడుదల చేయకుండా, మేము సంక్షేమ హాస్టళ్ల పరిష్కారం చేయకుండా, గురుకుల పాఠశాలను దీనమైన పరిస్థితికి నువ్వు తీసుకొచ్చావు. ఇవాళ ఇవాళ నువ్వు ఇవాళ ఒక మహిళ చనిపోతే ఆ మహిళ గురించి నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు. మరి 42 విద్యార్థులు చనిపోతే నువ్వు ఎందుకు మాట్లాడలే? నీ సంస్కారం ఎక్కడ పోయింది? ఇలా నువ్వు రైతులకు ఇస్తా అన్న 12,000, రైతులకు ఇస్తా అన్న 15,000 నువ్వు ఇంతవరకు మాట నెరవేర్చలే. మళ్ళా అదే 12,000 ఇస్తా అన్నావు. మరి ఇది నువ్వా మేమా మాట మార్చింది? నువ్వు ఆ రోజు డిసెంబర్ 9 తారీఖే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. ఇంతవరకు నువ్వు రుణమాఫీ చేయలే. నీ కొండారెడ్డిపల్లెలో చేసినావా? నీ కొండారెడ్డిపల్లెలో చేసిన ఒక సర్పంచ్ కొండారెడ్డిపల్లెలో చచ్చిపోతే నువ్వు దానికి బాధ్యత వహించలేదు. ఇవాళ అనేక సమస్యలు, ఒక్కటి కాదు 2 కాదు. ఇవాళ ఇప్పుడు నరేందర్ మాట్లాడుతుంది కదా, నరేందర్ని ఏం చేయాలి, నరేందర్ని ఎట్లా బదనాం చేయాలి, ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా ఇరికించాలని చెప్పి నీ ప్రభుత్వం చూస్తుంది. ఇవాళ ప్రతిపక్షం మాకు బాధ్యత ఇచ్చినప్పుడు ప్రతిపక్షంగా మేము కొట్లాడుతాం. ప్రతిపక్షంగా కొట్లాడుతుంటే నువ్వు బెదిరింపులు, కేసులు. ఇవాళ కేటీఆర్ గారి మీద, మా గాదర్ కిషోర్ కుమార్ గారి మీద కూడా నువ్వు బెదిరింపులు చేస్తున్నావు అంటే తస్మాత్ మీకు ఒకటే చెప్పదలుచుకున్నాము విద్యార్థి విభాగం తరఫున, నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో అవి నెరవేర్చాలి. నువ్వు స్కాలర్షిప్ అంటున్నావుగా బ్రదర్, స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ నిన్నగాక మొన్న గట్కేసర్లో ఒక ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు స్కాలర్షిప్ రావట్లేవని చెప్పి వాళ్ళు గేటు ముంగడ కూర్చుకునే పరిస్థితి వచ్చింది. విద్యార్థి సంఘాలు పోయి వాళ్ళని బదిలాడే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఇప్పటి వరకు కూడా నువ్వు స్కాలర్షిప్, డిగ్రీ కాలేజీలకు కూడా స్కాలర్షిప్ ఇన్వాల్వ్ చేయలేదు. పేద విద్యార్థులకు ఇస్తాన్న స్కాలర్షిప్ ను రిలీజ్ చేస్తలేవు. ఆ రోజు కేసీఆర్ గారు రిలీజ్ చేసింది కాబట్టి ఇవాళ విద్యా వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది. ఇలా కేసీఆర్ గారు ముందుండి నడిపించింది కాబట్టి ఇవాళ విద్యా వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది. కేసీఆర్ గారు ఏదైతే చేస్తా అన్న పనులను నువ్వు ఆనవాళ్ళు చూసేస్తే ఇలా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ప్రజలు అన్ని గమనించి రానున్న రోజుల్లో నీకు తగిన గుణపాఠం చెప్పి మీ పార్టీని, మీ నాయకత్వాన్ని బొందబెట్టే పరిస్థితి తీసుకొస్తారు. ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, ఇవాళ సెక్రటేరియట్ ఉంది. సెక్రటేరియట్ కేసీఆర్ గారు కట్టారు. మరి సెక్రటేరియట్ని కూల్చేస్తావా? ఇవాళ సరే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినావు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినావు. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఆ ప్రజలు ఎవరిది? ప్రజలు కట్టే పనులే కదా నువ్వు ఇలా చేస్తున్న పరిపాలన. ఎక్కడి నుంచి కట్టాలి? ఇవాళ నువ్వు ఏదైతే పాలన చేస్తున్నావో ప్రజలు క్లియర్గా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు గుణపాఠం చెప్తారని చెప్పి మేము ఈ మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నాం. గతంలో ఉన్నటువంటి మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం కూడా స్కామే జరిగింది, మొత్తం కూడా మీ మంత్రులు కావచ్చు, మీ అధికారులు కావచ్చు, మీ యొక్క పాలకులు దోచుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ చెప్తూనే ఉంటుంది. మరి అది ఏందన్నా? మరి అది ఇది ముమ్మాటికి తప్పు బ్రదర్. నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఒకసారి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం గురించి 70,000 కోట్లు తిన్నా అంటాడు, ఒకసారి 80,000 కోట్లు తిన్నా అంటాడు, ఒకసారి 1,00,000 కోట్లు తిన్నాడు. నీకే క్లారిటీ లేదు. 1,00,000 కోట్లను ఒకసారి అంటావు, 70,000 కోట్లను ఇంకోసారి అంటావు, నీకే క్లారిటీ లేదు బ్రదర్. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో భూముల రేట్లు అంచెలంచెలుగా ఎదిగిపోయి, రియల్ ఎస్టేట్ మామూలుగా ఎదిగి ప్రజలు సుభిక్షంగా ఉన్నారు 3 పంటలు తిని. ఇలా కాళేశ్వరం అవినీతి అంటున్నారు కదా. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందంటే, ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ ప్రాజెక్టు కొన్ని పిల్లర్స్ కుంగిపోతాయి, దానికి పెద్ద సమస్య ఉన్నదని చెప్పి డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. ఇంకొకటి, ఎక్కడ అవినీతి జరిగిందని నువ్వు అంటున్నావు కదా, నువ్వే ప్రభుత్వం కదా, ఎంక్వైరీ చేయి. ఎంక్వైరీ చేసి ఎవరెవరో అవినీతి చేసిరో వాళ్ళని లోపటే, దానికి మేము మద్దతు ఇస్తాం. ఇంకోటి బ్రదర్, కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత మొన్న ఎన్నికల ముందు తుంగతుర్తిలో ప్రజలు 2 పంటలు పండించేది. మా కాన్స్టిట్యున్సీ గాదర్ కిషోర్ కుమార్ గారి కాన్స్టిట్యున్సీలో 2 పంటలు పండించేది. ఇవాళ కనీసం నీళ్ళు వదిలే పరిస్థితి లేదు. ఎందుకు? నీకు ఎందుకింత కక్ష? రైతులంటే ఎందుకింత నీకు మండిపాటు? ఇవాళ ఒకటే మేము చెప్పదలుచుకున్నాము, రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు తప్పించి వేరే ప్రయత్నం చేస్తలేడు. దయచేసి మన కాందాన్ మీడియా ద్వారా ఒకటే మేము తెలియదలుచుకున్నాం,
కక్ష సాధింపు చర్యలు పక్కబెట్టి ప్రజలకు ఏం చేస్తే బాగుంటది, ప్రజలకు ఏమి పథకాలు అందిస్తే బాగుంటది, ఏం చేస్తే వాళ్ళు సుభిక్షంగా ఉంటారన్న ఆలోచనతో ముందుకెళ్ళాలి తప్పించి ఏదో వాళ్ళు ఏదో చేసారు నేను అందుకనే నీకు అధికారం ఇచ్చారా ప్రజలు? ఇలా ప్రజలు నీకు ఎందుకు అధికారం ఇచ్చారు? సరే మార్పు కోరుకురు, సరే కేసీఆర్ గారి కంటే నువ్వు ఇంకేదో బాగా చేస్తావు అని చెప్పి నీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? కేసీఆర్ కంటే రెట్టింపు చేయాలి కదా. కేసీఆర్ గారి కంటే రెట్టింపు చేస్తే ప్రజలు నిన్ను ఆదరిస్తారు. సంవత్సర కాలంలో నిన్ను ముఖ్యమంత్రి కూడా గుర్తుపెట్టుకోలేని పరిస్థితి అయిపోతుంది. నీ పాలన అట్లా ఉంది. దయచేసి ఒక్కటే చెప్తున్నాము, కేసీఆర్ గారి విషయం పక్కన పెట్టండి. మీకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళ చేత మన్ననలు పొందేటట్టుగా మీరు రాష్ట్రంలో పరిపాలన చేయాలి తప్పించి మీకు కక్ష సాధింపులు తెలియజేస్తే రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు ఉండవు, మీ పార్టీకి పుట్టగతులు ఉండవని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు అన్న విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తను గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లోకి ఏ రోజు కూడా రాలేదు. ఇప్పటికీ తన ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. మరి ఆయన ఎందుకు ఉన్నారు, మరి వస్తారా, మరి ఏ విధంగా మీరు అంటున్నారు? కేసీఆర్ గారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిండు, అది ప్రజలలోకి వచ్చినట్టే. ఆ రోజు మీడియా పాయింట్ కూడా మాట్లాడాడు. కాకపోతే కేసీఆర్ గారు ప్రశాంతమైన ఇన్ని రోజులు బిజీ జీవితంలో ప్రశాంతమైన వాతావరణం గడపడం కోసం ఇవాళ ఫామ్ హౌస్ నుండి కొద్దిగా రెస్ట్ తీసుకుంటుండే తప్పించి కేసీఆర్ గారు ప్రజలను మర్చిపోయే విషయాన్ని ఇది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు టైం చూసి వస్తారు. రాబోయే 2025లో ప్రజల ముందుకు వచ్చి ప్రతిపక్ష పాత్రలో ఖచ్చితంగా కొట్లాడి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎండగట్టి ప్రజలలో పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం బ్రదర్, ఇప్పుడు ఈయనను ఢీకొట్టడానికి కేసీఆర్ గారు అవసరం లేదు బ్రదర్. కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, మన డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి యువ నాయకులు, 170 కేసులు పెట్టుకున్న యువ నాయకులు, మాజీ యువ నాయకులు ఎమ్మెల్యే గారు ఉన్నారు. కేసీఆర్ గారు అవసరం లేదు ఈయనకు. ఇప్పుడు ఒకటి బ్రదర్, ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు మేము ఎంత కొట్లాడుతున్నామో దానికి రెట్టింపుగా మీరు కొట్లాడి ప్రజలకు చేయాలని చెప్పి నువ్వు అన్నావు. ఏమన్నావు? వికలాంగులకు 6,000 పింఛన్ పెంచుతా అన్నాడు, ఇంతవరకు సప్పు లేదు. ఒంటరి మహిళలకు ఇస్తాన డబ్బులు ఎటుపోయినాయి? నువ్వు అన్నవే తులం బంగారం అని, 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నావు కదా, ఎటుపోయింది ఆ పైసలు? ఎటుపోయింది ఆమె? ఇలా ఒంటరి మహిళకు 2,500 అన్నాడు, వికలాంగులకు 6,000 అన్నాడు, వృద్ధులకు 4,000 అన్న పింఛన్ ఎటుపోయింది బ్రదర్? అంటే కేవలము నువ్వు ప్రజల దృష్టి మళ్లించడానికి కోసమే పరిపాలన చేస్తున్నావు, నీ స్వలాభం కోసమే పరిపాలన చేస్తున్నావు. నీ కుటుంబ సభ్యులు ఇలా వాళ్ళకి ఏ ప్రోటోకాల్ ఉంది బ్రదర్? వాళ్ళకు విఐపి సెక్షన్ లో పోతున్నారు, కనీసం వార్డు మెంబర్ గెలవలే. నీ అన్నకు ప్రోటోకాల్ విఐపి సెక్షన్, ఇది ఎక్కడి నుంచి? ప్రజల సొమ్ము ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు? ప్రజలు కట్టే పన్నే కదా నువ్వు ఇలా పరిపాలన చేస్తున్నది. దయచేసి ఒకటే చెప్తున్నాం బ్రదర్, నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలు నెరవేర్చేదాకా ప్రతిపక్ష పాత్రలో విద్యార్థి యువజన విభాగం తరపున టీవీఎన్ఎస్ పక్షాన ఎండగడతాం, కొట్లాడతాం, బరిగీసి నిలబడతాం. నువ్వు ఏదైతే ఇచ్చిన హామీల కోసం మేము నిరంతరం కొట్లాడతాం అని చెప్పి మనకందరి మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల కోసం మీ యొక్క సంఘం కావచ్చు, అదేవిధంగా మీరు కావచ్చు, భవిష్యత్తులో ఏమైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా? డెఫినెట్ గా బ్రదర్, ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు 366 రోజులు ఇంటూ 4 సంవత్సరాలు డెఫినెట్ గా కొట్లాడతాం, ఎండగడతాం, కొట్లాడి తీరుతాం. ఒక్కటే సూటిగా చెప్తున్నాం బ్రదర్, కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీ చేతుల్లోనే ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి గారికి విన్నపిస్తా ఉన్నాము, విద్యాశాఖ మంత్రిని నియమించండి, దళితుల సంక్షేమం కోసం దళిత శాఖ మంత్రి నియమించండి, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి నియమించండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, హోంశాఖ మంత్రి నియమించండి. ఇవాళ నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలలో దాదాపు క్రితం నెలలో దాదాపు 10 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. దయచేసి కార్పొరేట్ వ్యవస్థను, కార్పొరేట్ విధానాన్ని అరికట్టే విధంగా, కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి బ్రదర్. డెఫినెట్ గా ఈ 4 ఏళ్ళు కొట్లాడతాం, బరిగేసి నిలబడతాం, ప్రతిపక్ష పాత్రలో నిలబడి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చేదాకా మేము కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఏదైతే ఖాళీగా ఉన్న మంత్రులను నియమించాలని డిమాండ్ చేస్తూ, మరీ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మొత్తము దెబ్బతినే పరిస్థితి ఉంది. హోమ్ మినిస్టర్ని మరియు విద్యా వ్యవస్థను గాడి పెట్టేందుకు విద్యాశాఖ మంత్రిని నియమించాలని, నీ దగ్గర అన్ని శాఖలు పెట్టుకున్నావు, ఏ ఉద్దేశంతో నీ దగ్గర అన్ని శాఖలు పెట్టుకున్నావో ఇలా తెలంగాణ ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారు
మీరు వెంటనే మంత్రివర్గ విస్తరణ చేయాలని, లేదంటే భవిష్యత్తులో విద్యార్థి విభాగం తరపున టీవీఎన్ఎస్ పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మరిన్ని ఉద్యమాలు చేస్తామని, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా థ్యాంక్ యూ అన్న. ఇది బాలెంల నరేందర్ తో ఫేస్ టు ఫేస్. నేను మీ వంశీ, ఇది మన కాందాన్.